నమస్తే వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. బంగారం 1,00,000 రూపాయలకు చేరింది. అది మేలిమి బంగారమా ఆర్నమెంట్ బంగారమా అనేది అప్రస్తుతం. 10 గ్రాముల బంగారం కొనాలని మీరు షాప్కు వెళ్తే ఖచ్చితంగా 1,00,000 రూపాయల బిల్లు పడుతుంది. బంగారం షాపుల్లో ఉండే తరుగు మజూరీ లాంటి లెక్కల గురించి అందరికీ తెలిసిందే. దానికి తోడు జీఎస్టీ ఉండనే ఉంది. కాబట్టి చేతిలో 1,00,000 లేకుండా బంగారం షాపులో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనటం ఉత్తమమా లేక మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదా? చాలామంది విశ్లేషకులు నిపుణులు చెబుతున్న మాట ఏంటంటే, పెట్టుబడి లక్ష్యంతో బంగారాన్ని కొనాలని చూసేవాళ్ళు మాత్రం ఎదురు చూడటం మంచిది. ఏవైనా శుభకార్యాలు పెట్టుకొని బంగారం కొనాలనుకునే వాళ్ళు మాత్రం తక్షణం కొనటం ఉత్తమం. ఎందుకంటే రాబోయే రోజుల్లో బంగారం మరో 10,000 రూపాయలు పెరగొచ్చనేది వీళ్ళ అంచనా. మరి భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా? ఇవే రేట్లతో స్థిరీకరణ పొందుతాయా? రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గొచ్చని చెబుతున్నారు వీళ్ళు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోందని, కాబట్టి కొన్నాళ్ళు వెయిట్ చేస్తే గోల్డ్ రేటు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో పర్యటిస్తున్నారు. మరోవైపు భారత అధికారుల బృందం అమెరికా అధికారులతో సుంకాలపై చర్చిస్తోంది. అమెరికా నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బంగారం ధర 90,000 రూపాయలకు దిగుతుందని అంచనా వేస్తున్నారు. పన్నుల యుద్ధం కొలిక్కి వచ్చేంత వరకు బంగారం ధరలపై ఎవ్వరూ ఏం చెప్పలేరని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికన్లు రోడ్డెక్కుతున్నారని, ట్రంప్ కాస్త చల్లారితే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య పరిస్థితులు కూడా చక్కబడతాయని విశ్లేషిస్తున్నారు. నిజానికి ధరలు తగ్గినా పెరిగినా వస్తు రూపంలో బంగారం కొనటం అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్. ఫంక్షన్లకు వేసుకెళ్లడానికి లేదా గోల్డ్ లోన్ కోసం మాత్రమే పనికొస్తుంది. నిజంగా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఫిజికల్ గోల్డ్ కొనకూడదు. ఈ తేడాను గమనించి బంగారంపై డబ్బు పెట్టాలని సూచిస్తున్నారు గోల్డ్ మార్కెట్ అనలిస్టులు. ప్రస్తుతానికైతే మధ్యతరగతి జనం బంగారం షాపులకు పూర్తిగా దూరమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో సేల్స్ తగ్గాయని బంగారం షాపుల యజమానులు చెబుతున్నారు. సో ఇది ఇవాల్టి గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీ. మరో టాప్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.